ఇప్పుడే ఎవ్వరికీ తెలియకూడదు డాక్టర్. నా కష్టాలకి కారణం తెలుసుకోవాలి. నన్ను చంపేంత కసాయితనం నా భర్తకి ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. నా కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఉండేలా చేయాలి. స్వామీజీ చెప్పారంటే ఖచ్చితంగా వదిన బ్రతికే ఉంటుంది. మనం వదిన గురించి బాధపడాల్సిన అవసరమే లేదు. చనిపోలేదు తల్లి. సావిత్రి కారణజన్మురాలు. నా శివుడి కరుణ ఆ బిడ్డ మీద పుష్కలంగా ఉంది. తనెక్కడుందో తెలుసుకోవడం అసాధ్యం. తను సంకల్పించిన కార్యం పూర్తయ్యాక తప్పకుండా కనిపిస్తుంది. స్వామీజీతో మాట్లాడొచ్చాక మనసు చాలా ప్రశాంతంగా ఉందత్తయ్య. అవునమ్మా, సావిత్రి ఏవయిందోనన్న మన ప్రశ్నకు సమాధానం దొరికింది. కాని ఇప్పుడు ఎక్కడుందో అన్న ప్రశ్నకు సమాధానం దొరకలేదు కదమ్మా. నిజమే అత్తయ్య, తనెక్కడున్నా బానే ఉంటుంది. ఆ దేవుడండే తనతో ఉండగా ఇక వదిలికి దిగిలే ఉంది. అందరం చనిపోయింది అనుకున్నా నువ్వొక్కదానివి మొండిగా బ్రతికే ఉంటుంది అన్నావు. చివరికదే నిజమైంది. చూసావా, పిలుపుకి వదినే అయినా నా తల్లి లాంటిది. అందుకేనేమో వదినికి ఏం కాలేదు అని నా మనసు నన్ను ఓదారుస్తూనే ఉంది. నాకెవరూ లేరు, నేను అనాథని అనుకున్నప్పుడే నీకు నేనున్నానమ్మా అంటూ దగ్గరికి తీసుకుంది. అలాంటి వదినికి ఏదన్నా అయితే తట్టుకునే శక్తి నాకు లేదత్తయ్యా. సావిత్రితో పరిచయం ఉన్నవాళ్ళు ఎవరూ తట్టుకోలేరమ్మా. అందుకేగా సత్య సావిత్రి కోసం అలా పిచ్చివాడైపోయాడు. వదిన బ్రతికే ఉంది అని తెలిసిన దగ్గర నుంచి తనని చూడాలని నా మనసు లాగేస్తుంది అత్తయ్యా. నాకు అలాగే ఉందమ్మా. కాని సావిత్రి ఎక్కడుందో ఏ పరిస్థితుల్లో ఉందో తెలీదు. కనీసం మనకి ఒక ఫోన్ అయినా చేయలేదు. పోనీ మనం తెలుసుకుందామా అంటే స్వామీజీ తెలుసుకోవడం కష్టమని చెప్పారు. ఆయన అలా అంటున్నారని కనిపించినప్పుడే కనిపిస్తుంది కదా అని చెప్పి ఊరుకోలేం కదా అత్తయ్యా. మరి ఇప్పుడేం చేద్దామమ్మా? మావయ్య కూడా వదిని వెతికే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి మన ప్రయత్నం మనము చేద్దాం. నిజమే, కాని ఎక్కడని వెతుకుతాం? ప్రయత్నం అంటూ మొదలు పెడితే ఎక్కడ ఒక చోట కనిపించేది. ప్రయత్నిస్తే ఎక్కడ ఒక చోట కనిపించకుండా పోదు. సరేనమ్మా, అలాగే. నీ నమ్మకం గెలిచినట్లే, నీ ఆశా తీరితే అంతకన్నా కావలసిందేముంది? మనకి చేతనైన దారిలో మన ప్రయత్నం మనం చేద్దాం. ఆ తర్వాత దేవుడి దయ. సార్. ఏంటి సార్, ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్. దేని గురించి? సావిత్రి గురించి సార్. సావిత్రి గురించా? డెడ్ బాడీ దొరికిందా? నో సార్. సావిత్రి కనిపించకుండా పోయిన నెక్స్ట్ డే ఒక అమ్మాయి వికారాబాద్ హాస్పిటల్లో జాయిన్ అన్నట్టు తెలిసింది సార్. సో వాట్? హాస్పిటల్ అన్న తర్వాత ఎవరో ఒకరు జాయిన్ అవుతూనే ఉంటారు. భయపడుకో. నీ మైండ్లో ఏముందో చెప్పు. సావిత్రి కనిపించడం లేదంటే చనిపోయిందని డిసైడ్ చేసాం, కానీ డెడ్ బాడీ దొరకలేదు కదా సార్. ఒకవేళ ఆ హాస్పిటల్లో జాయిన్ అయిన అమ్మాయే సావిత్రి ఏమో అని. హే యూ మ్యాన్, గ్రేట్ గ్రేట్ గ్రేట్, గుడ్ గుడ్. దిస్ ఇస్ ద పోలీస్. పోలీస్ అంటే ఇలాగే ఆలోచించాలి. నీ ప్రమోషన్ కి రికమెండ్ చేస్తాను. ఈ విషయం బయట ఎవ్వరికీ చెప్పకు. అందరికీ తెలిస్తే టార్గెట్ మిస్ అవ్వచ్చు. అక్కడి పరిస్థితులు మారిపోవచ్చు. ఆ అమ్మాయే సావిత్రి అనేది నిజమైతే ఇన్ని రోజులు తను బ్రతికున్న విషయం
ఎందుకు చెప్పలేదు అనేది తెలియాలంటే ఈ విషయం బయటకు చెప్పకూడదు. అలాగే సార్. గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. బ్రీత్ తీసుకోండి. ఇంకేం పర్వాలేదు కదా డాక్టర్? పర్వాలేదండి. గాయం లోతుగా తగలడం వల్ల 80% ఫేస్ డ్యామేజ్ అయింది. అందుకే సర్జరీకి బాగా టైం పట్టింది. కట్లు విప్పడానికి 2-3 డేస్ టైం పడుతుంది. కట్లు విప్పాక ఇబ్బంది ఏమీ ఉండదు కదా డాక్టర్? ఇబ్బంది ఏమీ ఉండదు. కాకపోతే దగ్గర వాళ్ళు కూడా గుర్తుపట్టడం కష్టం. అదే ప్రాబ్లం. పర్వాలేదు డాక్టర్. చెడులో కూడా మంచి అంటే ఇదే. ఇప్పుడు నేనున్న పరిస్థితికి, నేను తెలుసుకోవాలి అనుకుంటున్న విషయాలకి నేనుగా కనిపించకపోవడమే మంచిది. కొంతమంది గుర్తుపట్టకపోవడం వల్ల నష్టం లేకపోవచ్చు, కానీ బాగా అయిన వాళ్ళు కూడా గుర్తుపట్టకపోవడం ప్రాబ్లమే కదా. నా భర్త కంటే అయిన వాళ్ళు ఎవరుంటారండి? ఆయన కూడా గుర్తుపట్టలేనంత మార్పు నాకిప్పుడు అవసరం. నేనుగా బయటికి కనిపించకూడదు. అప్పుడే చాలా విషయాలు తెలుసుకోగలుగుతాను. ఒక రకంగా ఇది నాకు మంచిదే. ఒక మనిషి తనకు తానుగా బ్రతకలేకపోవడం కన్నా మించిన నరకం ఏముంటుంది? ఇప్పుడలా బ్రతకగలిగే అవకాశం రావడమే అదృష్టమైపోయింది. లేదంటే ఆయన కూడా నన్ను చంపాలని ప్రయత్నించడానికి కారణం తెలుసుకోలేను. ఇంత పెద్ద మార్పును కూడా ధైర్యంగా స్వీకరిస్తున్న నీ ధైర్యాన్ని మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నాను. ఈ ధైర్యం నేనిప్పటి వరకు తిన్న దెబ్బల వల్ల వచ్చింది డాక్టర్. చాలు, ఈ బాధలు, ఈ కష్టాలు, ఇవన్నీ చాలు. మారే నా రూపంతో పాటు నా జీవితం కూడా మారాలి. నా కుటుంబ పరిస్థితులు మారాలి. అవన్నీ మారాలి అంటే నేనిక్కడి నుంచి నా ప్రయాణం మొదలు పెట్టాలి. నన్ను త్వరగా డిశ్చార్జ్ చేయండి డాక్టర్. ఇన్ని రోజులు ఓపిక పట్టావు. ఈ 2 రోజులు కూడా ఓపిక పట్టు. కట్లు విప్పేస్తాం. ఈ 2 రోజులు కూడా నాకు 2 యుగాలన్నట్టుగా ఉంది డాక్టర్. త్వరగా బయటపడాలి. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. తొందరపడితే ఎలా? ఫేస్ సర్జరీ కదా చేసింది. అది సెట్ అవ్వకుండా కట్లు విప్పలేం. నా ఆతృత నాది. నా ప్రాణాలు తీసే స్థాయికి నా భర్త మనసు మార్చారు అంటే ఏదో పెద్ద కారణం ఉంది. అది ఏమిటో తెలుసుకోవాలి. వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి. నా భర్తని పావుగా చేసుకొని ఏం సాధించాలనుకుంటున్నారో తెలుసుకోవాలి. ఆయన్ని, నా కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. ఇంత కష్టంలో కూడా భర్త గురించి, బాధ్యతల గురించి ఆలోచిస్తున్నావంటే నీ కష్టం వృధా పోదు. నువ్వనుకున్నది సాధిస్తావు. చెప్పండి సార్. ఐఎమ్ ధ్రువ. పోలీస్ డిపార్ట్మెంట్లో ఏసీపీ అనే చిన్న జాబ్ చేస్తుంటాను. సారీ సార్, తెలియక. చూడు, తప్పు చేయకుండా సారీ చెప్పకూడదు. సారీని వేస్ట్ చేయడం అలవాటైతే జీవితం వేస్ట్ అయిపోతుంది. టెన్షన్ పడకుండా నాకొక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పు. ఏ ఇన్ఫర్మేషన్ సార్? ఇక్కడ కొత్తగా ఎవరైనా అమ్మాయి వచ్చి జాయిన్ అయిందా? కొత్తగా అంటే కొత్తగా ఎవరు లేరు సార్. ఆర్ యు ష్యూర్?
ఒక ఏసీపీ ఎదురుగా ఇంత ధైర్యంగా అబద్ధం చెప్తున్నావంటే నీకు ధైర్యం చాలా ఎక్కువ అన్నమాట. అబద్ధమా? నేనేం అబద్ధం చెప్పలేదు సార్. అబద్ధం చెప్తే కూడా అరెస్ట్ చేయొచ్చు తెలుసా నీకు? ఏ ఇన్ఫర్మేషన్ లేకుండానే ఇంత దూరం వచ్చాననుకున్నావా? ఐ నో ఎవ్రీథింగ్. పక్కా ఇన్ఫర్మేషన్తోనే వచ్చాను. నువ్వు చెబుతావా, నన్నే వెళ్ళమంటావా? నువ్వు చెప్పావనుకో ప్రాబ్లం ఉండదు. అదే నా అంతటా నేనే వెళ్ళాననుకో, హ్యాపీగా ఇక్కడ ఉండాల్సిన నువ్వు రేపు జైల్లో ఉంటావు. వద్దు సార్, వద్దు, నన్నేం చెయ్యొద్దు. కొత్తగా ఒక పేషెంట్ రూమ్ నెంబర్ 2లో ఉంది సార్. మరి విషయం ముందెందుకు చెప్పలేదు? అంటే సార్ అది నాకు పోలీసులంటే భయం సార్. ఆ భయంతోటే. పోలీసులంటే తప్పు చేసిన వాళ్ళు, చెయ్యాలి అన్న ఆలోచన ఉన్నవాళ్ళు భయపడాలి. నీలాంటి వాళ్ళు కాదు. ఓకే? సావిత్రి, తాగమ్మా, తాగు. ఎవరు బాబు? ఎవరు కావాలి? ధ్రువ, ఏసీపీ. అయితే మాతో పనేంటి సార్? సావిత్రి అనే ఒక అమ్మాయి నీళ్లలో పడిపోయింది. చనిపోయిందేమో అనుకున్నాం. శవం కూడా దొరకలేదు. బ్రతికి ఉందేమో అని అనుమానం. ఒకవేళ చనిపోలేదు అంటే
హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉండాలి కదా అని వెతుకుతూ వచ్చాను. అలాగా? నా పేరు సావిత్రి కాదు. మరేం పేరు? విజయ. మీ పేరు? సీతమ్మ. విజయ, సీతమ్మ. ఏం జరిగింది? ఆ మొహం నిండా కట్లేంటి? జారిపడ్డాను. కాలింది. తనేమో జారిపడ్డాను అంటుంది, మీరేమో కాలింది అంటున్నారు. అంటే బాబు అది నిజం చెప్పండి, ఏం జరిగింది? అది మా బామ్మ చెప్పింది నిజం. కాలింది. మరి అబద్ధం ఎందుకు చెప్పారు? కాలింది అంటే కేసు అవుతుందేమోనని భయపడి అలా చెప్పాను. మీరు చెప్పేది నిజమేనా? నిజం బాబు. పాలు మొహం మీద పడి కాలింది. ఎవరు మీది? మెహబూబ్ నగర్. ఈ అమ్మాయికి పెళ్ళైందా? అయింది బాబు. మీరు తనకేమవుతారు? అమ్మమ్మని. Sorry for the trouble. బామ్మ, ఏం కాదులేమ్మా, ఊరుకో. డ్రైవర్, అదే హాస్పిటల్ ఆపండి. అత్తయ్య, ఇదే హాస్పిటల్, దిగండి.
ఎవరా అమ్మాయి? ఎక్కడ దొరికింది? ఆ అమ్మాయి వాగులో పడి కొట్టుకుపోతుంటే కొంతమంది అడవుల్లో ఉండే జనం కాపాడి తీసుకొచ్చి మా హాస్పిటల్లో జాయిన్ చేశారు. పేరు? సావిత్రి.